హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఎట్లాంటి గణపతి ఫోటోలు, ఎట్లాంటి గణపతి విగ్రహాలు ఇంట్లో వ్యాపార స్థలాలలో ఉంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. గణపతి విగ్రహం అనగానే ఫోటో కానీ ఒక్కొక్క రకంగా ఉండే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుందని మన పరిహార శాస్త్రంలో చెప్పారు. మన ఇంటికి నరదృష్టి ఎక్కువగా ఉన్న, ఎదుటివారి ఏడుపు ఎక్కువగా ఉన్న, శత్రువుల బాధలు ఎక్కువగా ఉన్న అవన్నీ తొలగింపజేసుకోవాలన్నా, అలాగే ఇంట్లో వాస్తు దోషాలు విపరీతంగా ఉంటే ఆ వాస్తు దోషాలు తొలగింపజేసుకోవాలన్నా వినాయకుడు స్వస్తిక్ గుర్తు ఉన్న ఆ రెండు కలిసి ఉన్నటువంటి ఫోటోలు ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవాలి. లేదా మీ ఇంట్లో ఉండే గుమ్మం పైన భాగంలో బయట వైపు చూసే ఏర్పాటు చేసుకోవాలి. లేదా ఇంట్లో గోడ పైన ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంటి ముందు భాగంలో కానీ ఇంట్లో కానీ పూజ గదిలో ఎక్కడైనా సరే వినాయకుడు స్వస్తిక్ గుర్తు ఉన్న ఈ రెండు ఉన్నటువంటి ఫోటోలు పెట్టుకుంటే ఇంటికి ఉన్న దృష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి, వాస్తు దోషాలు అన్నీ తొలగింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఇంటి గుమ్మంపై భాగంలో బయటి వైపు రెండు ఏనుగులు తొండంతో గణపతిని అభిషేకిస్తున్నట్లుగా ఉన్న గణపతి ఫోటో పెట్టుకుంటే ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తలతూగుతుందని సహజంగా అందరూ కూడా ఇంటి గుమ్మం పైన ఉండే లోపలి వైపు గజలక్ష్మీదేవి ఫోటో ఏర్పాటు చేసుకుంటారు. అంటే లక్ష్మీదేవి పద్మంలో కూర్చొని ఏనుగులు తొండంతో నీళ్లు పోసుకొని లక్ష్మీదేవి అభిషేకిస్తున్న గజలక్ష్మీదేవి ఫోటో గుమ్మం పైన లోపలి వైపు ఏర్పాటు చేసుకుంటారు. ఇలా అయితే లక్ష్మీదేవి ఫోటో గుమ్మం పైన లోపలి వైపు ఏర్పాటు చేసుకుంటారో అలానే గుమ్మం బయట భాగంలో ఏనుగులు రెండు వైపుల తొండం వ్యక్తి లోపలికి అభిషేకిస్తున్నట్టు ఉన్న ఫోటో పెట్టుకుంటారో దానివల్ల ఇంటికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు గణపతి అనుగ్రహం వల్ల కలుగజేస్తాయి. అలాగే మానసిక ప్రశాంతత ఏర్పడాలంటే తెలుపు రంగు విగ్రహం పూజ గదిలో ఉండాలి. సంపద బాగా అభివృద్ధి చెందాలి అంటే ప్రతి ఒక్కరూ ధనపరంగా బాగా కలిసి వచ్చి దినదిన వ్యాపారమైన విపరీతంగా ధన సంపద పెరగాలంటే యోగం రావాలి అంటే ఎరుపు గణపతి నారింబ గింజ ఆ రెండు కలిసి ఉన్నటువంటి వినాయక విగ్రహం ఇంట్లో పూజ గదిలో ఉంచుకోవాలి. రెడీమేడ్ విగ్రహం అంటారు. కలిసి ఉన్నటువంటి వినాయకుడు విగ్రహం దొరుకుతుంది. ఆ ఇంట్లో సంపద అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలాగే పూజ గదిలో ఒక వినాయకుడి విగ్రహం ఉంటే మంచిది. రెండు విగ్రహాలు ఉన్నా దోషం లేదు. కానీ 3 విగ్రహాలు మాత్రం పూజ గదిలో ఉండకూడదు. 3 విగ్రహాలు పూజ గదిలో ఉండకుండా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఎప్పుడైనా సరే ఆఫీసుల్లో కూర్చొని ఉన్న వినాయకుడి కంటే నిలబడి ఉన్న వినాయకుడి ఫోటో పెట్టుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అక్కడ గణపతి నుంచి ఎటువంటి ఫోటో పెట్టుకోవాలి, ఉత్సాహం పెరుగుతుంది, పనులన్నీ విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే మీ ఇంటి పైన భాగంలో నాట్యం చేస్తున్న గణపతి ఏర్పాటు చేసుకుంటే ఆ ఇంట్లో కుటుంబ కలహాలు ఉండవు. నాట్యం చేసేటువంటి గణపతి ఫోటోకి చాలా శక్తి ఉంటుంది. గణపతి 32 రూపాలలో ఒక రూపానికి ఉంటుంది. ఒకవైపు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ ఫోటో కుటుంబ కలహాలు ఉండవు. కుటుంబం ఎప్పుడూ సంతోషంతో వెలిగిపోతూ ఉంటుంది. వినాయకుడి విగ్రహం పూజ గదిలో పెట్టుకుంటే మాత్రం ఉత్తరం దిశ వైపు ఏర్పాటు చేసుకోండి. పూజ గదిలో ఉత్తర దిశలో వినాయకుడి విగ్రహం ఉంటే ధనపరంగా బాగా కలిసి వస్తుంది. ప్రత్యేకమైనటువంటి గణపతి విగ్రహం లేదా ఫోటో ఇంట్లో ఆఫీసుల్లో ఏర్పాటు చేసుకోవడం ద్వారా గణపతి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయి. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకమైనటువంటి సమస్యలు చక్కటి పరిష్కారం దొరుకుతుంది. ప్రతి ఒక్కరూ కూడా వారి ఇంట్లో గణపతి విగ్రహం కానీ ఫోటోలకు కానీ
ఉంచుకుంటే చక్కగా పూజ చేస్తే వాటికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇంట్లో కానీ ఆఫీసుల్లో కానీ వినాయకుడి ఫోటో పెట్టుకున్నట్లయితే మీకు అన్ని విజయాలే కలుగుతాయి. ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో వినాయకుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంచుకొని సంతోషంగా జీవించండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మీ అందరికీ ధన్యవాదములు.